హాయ్ ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు ఒక ఫంక్షన్‌కైతే వెళ్ళేసి వచ్చిన. వచ్చేవరకల్లా నాకు చాలా కాళ్ళైతే గుంజుతున్నాయి. ఇంటికొచ్చి అయితే ఫస్ట్ చాయ్ పెట్టుకున్నా. చాయ్ తాగినాక వంట అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. చాయ్ తాగి ఫ్రెష్ అప్ అయ్యి వంట అయితే స్టార్ట్ చేద్దామని కూరగాయలైతే కట్ చేసుకుంటున్నా. బీరకాయ ఫ్రై చేద్దామని ఫిక్స్ అయినా ఇగ. మా ఆయన అయితే వచ్చేసిర్రు. ఆయనకి చాయ్ ఏసిస్తే నా పని అయిపోతుంది. నేను వంట స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఆయనకు ఫ్రెష్ అయి రాపోండి చాయ్ ఏసిస్తా అంటే, ఇప్పుడే వచ్చినా కదా కూర్చొనియవా అని అడుగుతున్నారు. సరే కూర్చోండి అన్న. ఆయన ఫ్రెష్ అప్ అయి వచ్చినాక ఇక ఆయనకైతే చాయ్ వేసి ఇచ్చి నేనైతే వంట స్టార్ట్ చేసిన. ఇక్కడ ఈ బీరకాయ కర్రీ చేసి అక్కడ పొయ్యి మీద పెట్టేసి ఇక్కడ రొట్టెలు అయితే చేద్దాం అనుకుంటున్నా. ఇక ఫోన్ పట్టుకొని నాకు అన్నీ తీయడానికి అయితే వస్తలేదు, కానీ మెల్లగా అట్లనే చేసుకుంటున్నా. అందుకే చాలా లేట్ అవుతుంది నాకు వంట కూడా. వీడియో తీసేది లేకుంటే జల్దీ జల్దీ అయిపోతుంది. అది చూపించి ఒకటి ఒకటి వేసుకుంటున్నా కదా, డబ్బాలు తీయని కూడా రాదు. ఎట్లనో వచ్చినట్లయితే తీస్తున్నా అనమాట. ఇక్కడైతే రొట్టెలు స్టార్ట్ చేసిన, అక్కడైతే ఫ్రై అవుతుంది. తర్వాత మెల్లగా రొట్టెలు చేసుకుంటున్నా. మా ఆయనకి ఈరోజు ఫంక్షన్ ఉంది, జల్దీ రమ్మంటే అస్సలు రాలేరైనా, ఆయనకు పంపించలేరంట. ఈ పిల్లలకైతే స్కూల్కి వెళ్ళి దొరుకొని వచ్చిన పిల్లలు నేను అయితే ఫంక్షన్కి అయితే వెళ్ళేసి వచ్చినాము. ట్యూషన్ అయితే పోయింది ఈరోజు పిల్లలది. అందుకే ఇంట్లోనే హోంవర్క్ రాసుకోండి అని చెప్పిన. ఇద్దరైతే హోంవర్క్ రాసుకుంటున్నారు. ఇక్కడైతే నేను వంట చేస్తున్నా. 8 నా వంట అయితే అయిపోవాలనుకుంటున్నా. ఇక అవుతుందో లేదో తెలియదు, ఎందుకంటే కాళ్ళు అయితే చాలా గుంజుతున్నాయి. ఒక ట్యాబ్లెట్ వేసి పండుకుంటా వేసుకొని. ఈ వంట అయినాక సడన్గా ఇక చలి కూడా పెడుతుంది. జల్దీ తినేసి ఒక ట్యాబ్లెట్ వేసుకొని పండుకుంటే అయిపోతుంది. రొట్టెలు అయితే ఎంత మంచిగా పొంగుతున్నాయి చూడండి. నాది ఎంత ఒక 4-5 రొట్టెలు అయితే చాలు. ఈ రొట్టెలు చేస్తే అన్నం కూడా ఎక్కువ ఎవరు తినరు. ఒక రొట్టె ఇంత అన్నమే తింటాం అన్నమాట. ఎందుకంటే కొన్ని పెడుతున్న బియ్యము, ఆ కొన్ని పెట్టింది కూడా ఎవరు తింటలేరు, రొట్టెలే తింటున్నాం అన్నమాట. ఇక అయినా నేనైతే రొట్టెలే తింటున్నాం. గింత అన్నం తింటాం కొంచెం కొంచెమే. ఈ రొట్టెలు అయినాక కొంచెం బియ్యం కూడా పెడతా, దీని మీదనే పెట్టేసి. చట్నీ అయితే ఉంది, పెరుగు ఉంది. ఫ్రై చేస్తున్నా అనమాట కూర. అది ఎందుకంటే కూర ఎక్కువ చేసినా కానీ నైట్ టైం ఎవరు ఎక్కువ తినరు. మా ఆయన అయితే పెరుగు ఉంటే చాలా, ఆయనకి ఏం అడగడు. నాకు చట్నీ పెరుగు ఉంటే చాలా ఆయనకు. ఈ చట్నీ ఉంది, పెరుగు ఉంది, ఆయన ఫ్రై చేస్తే తింటారు ఇక ఆయన అన్నీ చేస్తున్నా అనమాట. ఈ రొట్టెలు అయితే చాలా లేట్ అయితే చేయనీకైతే. ఈ రొట్టెలు అయితే అవుతున్నాయి, ఇంకొకటి అయితే అయిపోతుంది ఇక. 4 లేకపోతే 5 అయితే చేస్తా, ఎందుకంటే ఎప్పటిదప్పుడే వేడిగా చేసుకుంటా. చల్లగా ఉంటే ఏం బాగుండదు కదా. ఇక్కడ ఇది ఫ్రై కూడా అయిపోయింది. మా ఆయన ఫ్రెష్ అప్ అయి వచ్చి ఇక తిందామంటే ఇక అన్నీ బయటికి అయితే తీసుకెళ్ళాలి. ఇది ఒకటైతే అయిపోతుంది ఇక. బియ్యం కడిగి పెట్టేస్తా. తర్వాత బండనంతా క్లీన్ చేసుకుంటా, గ్యాస్ బండ మొత్తము. పిల్లలు ఇక హోంవర్క్ చేసుకుంటున్నారు. ట్యూషన్కి పోతే బాగా టీచర్ అయితే ఫోన్ చేసి నాకు తిడుతున్నారు. 2 రోజులకు ఒకసారి ఫంక్షన్స్ వస్తున్నాయి, ఎన్ని ఫంక్షన్ చేస్తారు అని 2-3 సారి వాళ్ళ టీచర్ అయితే మాకు ఫోన్ చేసిర్రు. కానీ తప్పదు కదా, ఇక ఫంక్షన్ వస్తే పోవాలి కదా. ఇక పిల్లలు లేకపోతే పిల్లలు తీసుకొని రాలేరా అని అడుగుతారు. ఇక మొన్న బీదర్ ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళినాము. అక్కడ కూడా మా పిన్ని వాళ్ళదే ఫంక్షన్ ఉండే. ఇంకొకటి వచ్చేసింది పెళ్ళి ఫంక్షను. ఇక మళ్ళీ 3 డేస్ గ్యాప్ అవుతుంది స్కూల్ ట్యూషను. టీచర్తోనైతే మేమే తిట్టించుకుంటున్నాం ఇక. ఇక్కడైతే ఇక వంట అయితే అయ్యింది. ఇక బాసనన్నీ క్లీన్ చేసి గ్యాస్ బండ మొత్తం క్లీన్ చేసిన. ఇక అందరు బయటికి అయితే వచ్చి ఇక తింటున్నాం అనమాట ఫ్రెష్ అప్ అయ్యి. మా ఆయనకైతే ఈరోజు వెరైటీ ప్లేట్ అయితే దొరికింది. ఇవన్నీ పైన కట్టేసి పెట్టినుండే దసరా పండగ ముందే. ఇవన్నీ ఈరోజు అయితే తీసేసిన. ఎన్ని రోజులు పైన పెడదాము వాడదాం అనేసి తీసేసిన అనమాట. మా దగ్గర అన్ని సామాను ఉన్నాయి, కానీ దసరా పండుగ రోజు నేనే మొత్తం క్లీన్ చేసి కట్టి పైన పెట్టేసిన అనమాట. ఎందుకంటే అవు ఎవరు దోముకుంటా కూర్చుంటారు అని నేనే తీసి పెట్టిన. లేకపోతే మస్తు సామాన్లు ఉన్నాయి మా దగ్గర, అవన్నీ నాకే కడగనికి చేతగాక కట్టేసి పెట్టేసిన అనమాట. ఇక అన్నీ ఒకటొకటైతే ఈరోజు తీసిన. మా ఆయన ఇవన్నీ ఉండాలి, ఇవన్నీ కట్టిపెట్టి ఏం చేస్తావు, ఖరాబ్ చేస్తావా అని అంటున్నారు. అందుకే తీసిన ఈరోజు. ఇక అందరు కూర్చొని ఫైనల్గా తింటున్నాము. తినేదైతే అయిపోయింది. లోపల వచ్చి గ్యాస్ బండ మొత్తం క్లీన్ చేసిన, బాసన కూడా దోమేసుకున్నా. ఈ గ్యాస్ బండ మీద ముగ్గు అయితే వేసిన. ఇప్పుడు రోజైతే ఇయ్యను, కరోనా టైంలో అయితే రోజు ముగ్గేస్తుండే నేను. ఇప్పుడు మర్చిపోయాను, అసలు ముగ్గు అయితే వేస్తలేను. ఈరోజు సడన్గా గుర్తొచ్చింది నాకు. బియ్యం పిండి ఉండే ముగ్గు అయితే వేసుకున్నా. ఫైనల్గా నా పని అయితే అయిపోయింది. బాయ్ బాయ్, గుడ్ నైట్.